డైలీ టేస్ట్ ది డైలీ. ఆ జిల్లాలో బాహుబలి సినిమా క్యారెక్టర్స్ తెగ తిరిగేస్తున్నాయంట. ఇన్నాళ్లు కట్టప్పలు కామన్ అయిపోగా ఇప్పుడు కొత్తగా బిజ్జల దేవులు కూడా మొదలైపోయి రన్ రాజా రన్ అంటున్నారట. వెన్నుపోట్లు, పదవుల కోసం కక్కుర్తి, కాంప్రమైజ్ లాంటి మాటలు తెగ పేలుతున్నాయి. ఏ నలుగురిని కదిపినా ఇలాంటి చర్చ నడుస్తోందట. అసలు ఏ జిల్లా అది? అక్కడ కొందరు వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఉన్న ఫెవికాల్ బాంధం ఏంటి? రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు కామన్. వెన్నుపోట్ల గురించైతే చెప్పే పనే లేదు. పైకి కనిపించేవి కొన్ని, కనిపించినవి ఎన్నో. ఇక బాహుబలి సినిమా వచ్చాక వెన్నుపోటుదారుల్ని కట్టప్పలతో పోలుస్తూ చాలా చోట్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడిక అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం వంతొచ్చింది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నాయకులు పరస్పరం బాహుబలి క్యారెక్టర్స్తో పోల్చుకుంటూ నిందారోపణలు చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉన్నట్టుండి సినిమా క్యారెక్టర్స్ పొలిటికల్ స్క్రీన్ మీదకి ఎందుకొచ్చాయంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ బాగా పెద్దగానే ఉందట. ఇటీవల కొందరు నాయకులు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల పంచన చేరడం కొందరు చోటామోటా నాయకులకు కామన్ అనుకుంటున్న టైంలో మ్యాటర్ కొత్త టర్న్ తీసుకుంది. పార్టీ మారిపోయిన వాళ్లు నిన్నటిదాకా తాము నాయకుడిగా భావించిన వాళ్ల కింద గోతులు తీయడం మొదలుపెట్టారట. సన్నిహితంగా మెలిగిన టైంలో తెలుసుకున్న కొన్ని బలహీనతల్ని బయటపెడుతూ పరువు తీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్లు చెప్పే సమాధానాలు కూడా డిఫరెంట్ గానే ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని, ఆదాయ వనరులు చూపలేదని చెబుతూ అలాంటి వాళ్ళని ఆడుకోవడానికి ఇప్పుడు టైం దొరికింది, ఏం మాకు ఆ మాత్రం కడుపుమంటుండదా అంటున్నారట. ఆ జంపింగ్ జపాంగ్స్ ఉద్దేశం ఏదైనా సరే వాళ్ళిస్తున్న సమాచారం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలకు అడ్వాంటేజ్ అవుతుందన్న చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో కేవలం పార్టీ మారిన వారు మాత్రమే ఇలా చేయడం లేదని, కొందరు వైసీపీలో ఉంటూనే టీడీపీ కోవర్ట్లుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా 1-2 మినహా మిగిలిన అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న వారి వ్యవహారాలను ఎప్పటికప్పుడు లీక్ చేస్తూ వైసీపీ నేతలే టీడీపీ ఎమ్మెల్యేలకు ఆయుధాలు అందిస్తున్నారన్న అనుమానాలున్నాయి. మాజీ ఎమ్మెల్యేల సంపాదన మార్గాలు, ఇతరత్రా వ్యవహారాలను కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలకు లీకులిస్తూ కొరకరాని కొయ్యగా మారిపోతున్నారట. మొన్నటి వరకు ఇలాంటి విషయాల్ని మాజీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఈ కట్టప్పల వ్యవహారం ఎక్కువ కావడంతో అలర్ట్ అవుతున్నారట. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి లాంటి వారు బహిరంగంగానే మా పార్టీలో కొందరు కట్టప్పలున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కట్టప్పలతో ఇక్కడి నుంచి పోయిన వారు నిత్యం టచ్లో ఉంటూ చేటు చేస్తున్నారని అన్నారాయన. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లు కూడా రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు. మమ్మల్ని కట్టప్పలని భావిస్తే మీరు బిజ్జల దేవా అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. అధికారం కోసం ఏమైనా చేస్తారని, సొంత పార్టీ కార్యకర్తలను కూడా బలి చేసేందుకు సిద్ధమవుతారు అన్నది వాళ్ల అభిప్రాయం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం, అక్రమ సంపాదనల కోసం, పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఏమైనా చేయగలరని అంటున్నారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంటు పరిధిలోని 4-5 నియోజకవర్గాల్లో ఈ డిస్కషన్ జోరుగా నడుస్తోంది. ఈ కట్టప్పలు, బిజ్జల దేవులు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సంచలనాలకు తెరతీస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.